అన్నా బయలుదేరుతున్నా, ఇది వచ్చేస్తున్నా, నేను వచ్చేస్తా సరే సరే అలాగే తీసుకున్నా. ఓకే ఓకే అన్నా, నేను 10 నిమిషాలు అక్కడ ఉంటానా ఎయిర్పోర్ట్లో. ఓకే 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 ధర్మమనిన రామచంద్రుడే అధర్మమనిన రావణుడేలే, ధర్మమనిన రామచంద్రుడే అధర్మమనిన రావణుడేలే. ధర్మముదే గెలుపు ఎన్నడు, ధర్మముదే గెలుపు ఎన్నడు, అధర్మము ఓడి తీరులే, అధర్మము ఓడి తీరులే. ముగిసెను నీ కథయే నేడు, ముగిసెను నీ కథయే, ముగిసెను నీ కథయే నేడు, ముగిసెను నీ కథయే. రామబాణం ప్రయోగించదా, దశ శిరసులను ఖండించెదను, అంతిమ కాలం సమీపించెను, అస్త్రము వేసి నేల కూల్చెదా.
నాకంటూ ఏం లేదు మామ. అప్పు తీర్చేయాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, అంతే. ఇంకేమీ లేవు మామ. ఈ పెళ్ళిళ్ళు అలాంటివి కూడా నాకొద్దురా. ఏంటి సార్ ఒక 420కి 506/2కి బెయిల్కి ఎన్ని రోజులు అమ్మిట్టేసేది సార్? ఉట్టి ఎక్స్క్యూజ్లా ఉంది సార్. వారెంట్ తీసుకోవాలి, అందరినీ కన్విన్స్ చేయాలి. ఇంకా సరే సార్, మీకు ఎంత కావాలో చెప్పండి, కాస్త బెయిల్ అది పంచాలి. వీడియో పీపీకి ఒక బహుమతి, అంతేకాకుండా పీపీకి ఒక 5K. అయ్యో, పీపీకి అంత అంటే ఇంకా పెద్దవాళ్ళకి ఏమి ఇస్తాం సార్? కాస్త తగ్గించండి సార్. ఇదే చాలా తక్కువ సార్. ఆర్గ్యుమెంట్, హియరింగ్స్ అలాంటివి వస్తే మనం సమస్యలు ఇరుక్కుంటాం సార్. దానికి మీ దగ్గరికి ఎందుకు వస్తాను? వాదాడే వకీల్ దగ్గరికి వెళ్ళేవాడిగా. కింద నుంచి పైదాకా అందరి చేతులు తడపాలి సార్. డబ్బులకి వెనకాడితే ఎలా సార్? ఓకే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసాను సార్. సరే అందరూ మన వాళ్ళే, మీరేం కంగారు పడకండి. సరే, పని పూర్తి అయిపోతుంది సార్, కాన్ఫిడెంట్ గా ఉండండి. థ్యాంక్ యూ సార్. పూర్తి చేసి కాల్ చేయండి సార్. Have a nice day, సార్. Cheering a soldier, choosing your battle. Pick yourself up and dust yourself off and back in the saddle. 2 సార్లు డిస్మిస్ చేస్తారు, 3వసారి బెయిల్ ఇచ్చేస్తారు. Cheers. The pressure's on, you feel it, but you got it all, believe it. When you fall ఎంత బాగా డాన్స్ చేస్తుందో చూడు. యా యా. 'cause this is Africa. Tell me ఇంకా నెక్స్ట్ ఇస్ హ్యాపీ జోలీస్. వద్దు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః ఇంద్రమూర్తే నమః ఇంద్రాయ స్వాహ. ఏంటి సంబంధం? గంగ ప్రవహిస్తుంది కంట్లో. మరి ఒకే ఒక కూతురు, పెళ్లి చేశాను కదయ్యా, కంటతడి రాదా? కానీ ఒకటయ్యా, మనసు చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి ఇష్టమైన అబ్బాయి మంచివాడే అనుకో. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని తలుచుకుంటే మనసు తృప్తితో నిండిపోయిందయ్యా. జీవితం అంటే ఏముందయ్యా? తినడం, నవ్వుకోవడం, పడుకుంటే వెంటనే నిద్ర పట్టాలి. అయిన వాళ్ళతో కలిసి ఉండటం కంటే వేరే దేనిలో సంతోషం ఉందయ్యా? ఒక్కొక్క మనిషికి తన జీవితం యొక్క ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఏర్పడుతుంది. ఆ నిర్ణయాలే మనం ప్రయాణం చేయాల్సిన దారిని నిర్ణయిస్తుంది. కొన్ని దారులు పుష్పాల పరుపుల్లాగా ఏర్పడుతుంటాయి, కొన్ని ముళ్ళ అడవులు. ఆ విధంగా మనం తీసుకునే నిర్ణయాలే మన ప్రయాణపు నిర్ణయాల్ని బలంగా తీర్మానిస్తుంటాయి. అన్ని నదులు సముద్రంలోకి సంగమించేటట్టు అన్ని మార్గాలు పరమాత్మ అనే మహాసముద్రంలోకి ఐక్యమైపోతుంటాయి. నువ్వు మంచి చేస్తే మంచే జరుగుతుందనేది కూడా నమ్మకం అనే వాచకమే తప్ప అసలైన ముగింపు కాదు. మరెందుకు మనిషి మంచి ఆలోచనలతో ఉండాలి? మనసు అనేది ఆలోచనల గూడు.
ఒక్కొక్క ఆలోచన మన మనసులో ఒక్కొక్క శక్తిని ఏర్పరుస్తోంది. మంచి ఆలోచనలు సృష్టించేదగ్గ శక్తిని, చెడు ఆలోచనలు మనల్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. మనం మార్పుకి సిద్ధం అనేదే మన తారక మంత్రంగా అయ్యుండేటట్లయితే మన చుట్టూ ఉన్న పరిసరాలు తానంతట బాగుపడతాయి. కొంతకాలానికి ఒక ప్రశాంత విప్లవంగానే మారిపోతుంది. అదే నా ఆశ ఆశీర్వాదముగా అవుతుంది. రండి సాధనం పొందుదాం. ఆశలతోటి మనుషుల మనసే రివ్వున ఎగురునురా. అడి ఆశలు అయితే నేలకు రాలి విలపించేనురా. ఆశలతోటి మనుషుల మనసే రివ్వున ఎగురునురా. అడి ఆశలు అయితే నేలకు రాలి విలపించే